మన చుట్టూ రకరకాల ఆకారాలు మరియు రకరకాల రంగుల్లో ఎన్నో పత్రాలను చూస్తూ ఉంటాం. ప్రతిరోజు మనకు కనిపించే ఈ పత్రాలలో ఇన్ని రకాలు ఎందుకుంటాయి? వాటికి సంబంధించిన ఈ ప్రత్యేకతలు ఏమిటి? కాండం మీద పత్రాలు ఏ విధంగా అమరి ఉంటాయి? ఈ నెల వ్యాపనం ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. పత్రాలు సాధారణంగా కాండంపై ఉండే కణుపుల దగ్గర పెరుగుతాయి. ఇవి పలుచగా మరియు బల్లపరుపుగా ఉండి ఆకుపచ్చని రంగులో ఉంటాయి. పత్రంలో వెడల్పుగా విప్పారి ఉన్న ఆకుపచ్చ భాగాన్ని పత్రదళం అంటాం. ఈ పత్రదళం అంచును పత్రాంచు అని పిలుస్తారు. పత్రం మధ్యలో నిలువుగా వెళ్ళే ఒక ప్రధానమైన గీతను మీరు స్పష్టంగా గమనించవచ్చు. దీనిని నడిమెయినే అంటారు. ఈ నడిమెయినే అనేది పత్రానికి ఒక వెన్నెముక లాంటిదని మనం భావించవచ్చు. దీని నుండే చిన్న చిన్న పార్శ్వ ఈనెలు అనేక శాఖలుగా విడిపోయి పత్రం అంతటా నీటిని మరియు ఇతర పోషకాలను సరఫరా చేస్తాయి. పత్రం యొక్క చిట్ట చివరి కొన భాగాన్ని అగ్రం అంటాం. ఇది కొన్ని పత్రాలలో మొనదేలి పదునుగా ఉంటుంది. మరికొన్నింటిలో గుండ్రంగా ఉంటుంది లేదా క్రమంగా సన్నగా ముగుస్తుంది. ఇక్కడ ఉన్న పత్రంలో అగ్రం సన్నగా ముగిసింది. ఇక పత్రదళాన్ని కాండంతో కలిపే ఒక సన్నని కాడలాంటి భాగాన్ని పత్రవృంతం అంటాము. కొన్ని పత్రాలకు ఈ వృంతం ఉండదు. అవి నేరుగా కాండానికి అతుక్కొని ఉంటాయి. పత్రం కాండానికి అతుక్కునే ఈ స్థానాన్ని పత్రపీఠం అంటారు. పత్రపీఠం దగ్గర చాలా చిన్నవిగా ఉండే పత్రాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ చిన్న నిర్మాణాలను పత్రపుచ్చాలు అంటారు. ఇవి మినీ పత్రాల్లా కనిపిస్తాయి. కానీ ప్రతి పత్రానికి ఇవి ఉండవు. ఇప్పుడు పత్రాంచు గురించి చూద్దాం. కొన్ని పత్రాల అంచులు రంపపు పళ్ళల్లాగా దంతాకారంలో ఉంటాయి. మరికొన్ని పత్రాల అంచులు ఎలాంటి వంపులు లేకుండా చాలా సమంగా ఉంటాయి. ఇక్కడ మొదటిది దంతాకారంగా ఉంటే నా ఎడమ వైపు చేతి ఉన్న పత్రం అంచు సున్నితంగా మరియు సమంగా ఉంది. అలాగే నొక్కులు గల పత్రాంచు కూడా ఉంటుంది. ఉదాహరణకు మేపుల్ పత్రాన్ని చూస్తే దాని అంచులు బయటికి చొచ్చుకుని వచ్చి నొక్కులుగా విడిపోయి ఉంటాయి. ఇది దంతాకారం కాదు, అలాగని సమంగానూ లేదు. దీనిని నొక్కులు గల పత్రాంచు అంటారు. కాబట్టి పత్రాల అంచులు వివిధ రకాలుగా ఎలా ఉంటాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెండు వేర్వేరు రకాల పత్రాలను తీసుకొని వాటి మధ్య ఉన్న భేదాలను స్పష్టంగా పోల్చి చూద్దాం. ఇప్పుడు మనం మొదటి పత్రాన్ని గమనిస్తే దానికి ఒకే ఒక పెద్ద పత్రదళం ఎక్కడా విడిపోకుండా ఉమ్మడిగా ఉండడం మనం చూడవచ్చు. మధ్యలో ఒకే నడిమే ఈనెను కలిగి ఉండే ఈ రకమైన పత్రాలను లఘుపత్రం అంటారు. దీనికి భిన్నంగా రెండవ రకాన్ని గమనిస్తే పత్రదళం పూర్తిగా చిన్న చిన్న భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఇలా ఒకే పత్రదళం చిన్నవిగా విడిపోయిన భాగాలను పత్రకాలు అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇలా అనేక పత్రకాలుగా విభజించబడిన పత్రాన్ని సంయుక్త పత్రం అంటారు. కాబట్టి పత్రాలు ప్రధానంగా రెండు రకాలు: లఘుపత్రం మరియు సంయుక్త పత్రం. పత్రాల భాగాలు మరియు రకాలను తెలుసుకున్నాక అవి కాండంపై ఏ విధంగా అమరి ఉంటాయో చూద్దాం. పత్రాలు కాండంపై అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు. ఇందులో మొదటిది ఏకాంతర పత్ర విన్యాసం. పేరుకు తగ్గట్టే కాండంపై కనుపుకు ఒకే ఒక పత్రం చొప్పున ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా అమరి ఉంటాయి. సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు, గులాబీ, ఆవాలు వంటి మొక్కల్లో ఈ ఏకాంతర పత్ర విన్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా రెండవ రకం అభిముఖ పత్ర విన్యాసం, అంటే ఆపోజిట్ అరేంజ్మెంట్. ఇందులో ఒకే కణుపు వద్ద రెండు పత్రాలు ఒకదానికొకటి ఎదురెదురుగా జతలుగా పెరుగుతాయి. జామ, వేప ఇలాంటి మొక్కల్లో ఈ విన్యాసాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత మరో ఆసక్తికరమైన విన్యాసం సర్పిలాకార పత్ర విన్యాసం. కాండం చుట్టూ ఇవి ఒక క్రమ పద్ధతిలో పెరుగుతాయి. ఇందులో కాండంపై పత్రాలు ఒక సర్పిలాకారంలో వంపులు తిరుగుతూ పెరుగుతాయి.
కలబంద జాతుల్లోని కొన్ని రకాల మొక్కల్లో ఈ సర్పిలాకార అమరిక కనబడుతుంది. దీని తర్వాత హెలికాప్టర్ బ్లేడ్ లాగా ఒకే కనుపు వద్ద వలయాకారంలో పత్రాలు అమరి ఉండే రకం ఉంటుంది. దీన్ని చక్రీయ పత్ర విన్యాసం అంటారు. ఇది చూడ్డానికి వృత్తాకార సమూహంగా కనిపిస్తాయి. ఇదొక అద్భుతమైన అమరిక. ఇంకా అడవి లిల్లీ, గన్నేరు వంటి మొక్కల్లో ఒకే కనుపు వద్ద 2 కంటే ఎక్కువ పత్రాలు చక్రీయంగా అమరి ఉంటాయి. ఆ తర్వాత అత్యంత ఆసక్తికరమైనది డెకుసెట్ అభిముఖ విన్యాసం. ఇది సాధారణ అభిముఖ విన్యాసంలాగే ఉన్నప్పటికీ కాండంపై ఒక జత పత్రాలకు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో లంబంగా దానిపై ఉండే మరొక జత పత్రాలు అమరి ఉంటాయి. ఇవి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయి. తులసి మొక్కలు ఈ 90 డిగ్రీల కోణంలో ఉండే డెకుసెట్ అమరికను మీరు స్పష్టంగా గమనించవచ్చు. కాబట్టి కాండంపై పత్రాలు ఏ విధంగా అమరి ఉంటాయో ఇప్పుడు మీకు బాగా అవగాహన వచ్చింది. మీరు బయటికి వెళ్ళినప్పుడు మొక్కలను చూసి ఏ రకమైన పత్ర విన్యాసం ఉందో సులభంగా గుర్తించగలరు. ఇప్పుడు పత్రాల్లోని ఈనెల వెనుక ఉన్న రహస్యాన్ని చూద్దాం. ఒక పత్రాన్ని తీసుకొని గమనిస్తే మధ్యలో ఒక నడిమె ఈనె ఉండి పత్రాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ నడిమె ఈనెల నుండి పార్శ్వ ఈనెలు శాఖలుగా విడిపోయి ఒకదానితో ఒకటి అల్లుకొని పత్రదళమంతా వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా వలలాగా అల్లుకుపోయి ఉండే అమరికను జాలాకార ఈనెల విన్యాసం అంటారు. ద్విదళ బీజ మొక్కల్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు రెండవ రకాన్ని పరిశీలిస్తే పత్రంలోని ఈనెలన్నీ ఒకదానికొకటి సమాంతరంగా చక్కగా గీసిన గీతల్లా ఉంటాయి. ఈ విధమైన అమరికను సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. సాధారణంగా ఏకదళ బీజ మొక్కల్లో ఇది ఉంటుంది. పత్రాల్లో ఈ జాలాకార సమాంతర ఈనెల వ్యాపనాలు ప్రధానమైనవి. ఇప్పుడు పత్రాల ఆకారాల గురించి మాట్లాడుకుందాం. మామిడి ఆకుల్లాగా గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో ఉండేవి అత్యంత సాధారణం. అలాగే వేళ్లతో విప్పారి ఉన్న చేతి ఆకారాన్ని పోలి ఉండే మేపుల్ పత్రం వంటి హస్తాకార పత్రాలు ఉంటాయి. పాము మొక్కలో చూస్తే పొడవైన మరియు సన్నని పత్రాలను బల్లేపాకారం అంటారు. ఇవే కాకుండా రోజ్మెరీ, లావెండర్ వంటి మొక్కల్లో ఉండే పత్రాలు ఇంకా సన్నగా మరియు తిన్నగా ఉండి రేఖీయ ఆకారంలో ఉంటాయి. అంటే లీనియర్గా ఉంటాయి. అయితే పత్రాలు ఇన్ని ఆకారాల్లో ఎందుకుంటాయి? వాతావరణ కారకాలు మరియు పరిణామ క్రమం వల్లే పత్రాలు ఈ వైవిధ్యం వస్తుంది. సూర్యరశ్మి మరియు నీరు ఇంకా పోషకాల లభ్యత వంటి పర్యావరణ కారకాలకు అనుగుణంగా మొక్కలు కాలక్రమంలో వివిధ ఆకారాలను సంతరించుకున్నాయి. ప్రకృతి ఈ విధంగా పత్రాలను ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలా అద్భుతంగా తీర్చిదిద్దిందో కదా. ఇవన్నీ మన జీవ ప్రపంచంలో నిరంతరం జరిగే అద్భుతాలు.